నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ మణజీర్ జిలానీ సమూన్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలైన హార్టికల్చర్, సెరికల్చర్, పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఏపీ, ఎంఐపీ, వంశధార తదితర శాఖల గురించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందించే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈసారి జిల్లాలో 1,82,325 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ఇందులో వరి 1,61,500 హెక్టార్లు, మొక్కజొన్న 14,000 హెక్టార్లు ప్రధానంగా సాగు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. విత్తన పంపిణీకి సంబంధించి 38,882 క్వింటాలకు 31,699 క్వింటాల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, అందులో 16,904 క్వింటాల విత్తనాలు పంపిణీ పూర్తయిందని చెప్పారు. ఎరువులకు సంబంధించి 1,18,820 మెట్రిక్ టన్నులు జిల్లాకు కేటాయించడం జరిగిందని, ఇందులో 33,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు పంపిణీ కోసం సిద్ధం చేయడం జరిగిందని, ఆర్బీకేల ద్వారా త్వరితగతిన రైతులకు ఇవ్వడానికి ప్రణాళిక పూర్తి చేశామన్నారు. గత ఏడాది జిల్లాలో 8,029 కోట్ల రూపాయల పంట రుణాలు రైతులకు ఇవ్వడం జరిగిందని, ఈసారి కూడా అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేసి రైతులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. పీఎం కిసాన్ కింద జిల్లాలో 2.29 లక్షల మంది రైతులకి 45.8 కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అది మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. Well, whatever you have, you ask if there is a feasibility at district level, we will do. If there is a feasibility at state level, we will get it done. జూన్ 21 శుక్రవారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, యోగా సంస్థల ప్రతినిధులు అందరూ పాల్గొనాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశానికి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. యోగా వల్ల మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత యోగా ద్వారా లభిస్తుందన్నారు. ఈ నెల 21వ తేదీన స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఆయుష్ శాఖ ఎన్వైకే ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయని, యోగా శిక్షణ కేంద్రాల వారు కూడా ఇందులో పాల్గొని యోగా వలన కలిగే ఉపయోగాల గురించి వివరించనున్నారని, కార్యక్రమంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్ క్లబ్ సభ్యుల, యోగా శిక్షణ కేంద్రాల వారు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జగదీష్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ అండి. రేపు ఉదయం 6 గంటలకి నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణ పుర ప్రజలకు మరియు కాలేజ్ స్టూడెంట్స్కి, తర్వాత యోగా అభ్యాసకులు, యోగా శిక్షకులందరికీ కూడాను రేపు జరగబోయే ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే ప్రోగ్రాం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరూ విధిగా తప్పకుండా హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మేము గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజు శ్రీకాకుళంలో ఏర్పాట్లన్నీ కూడాను అండర్ డైరెక్షన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. వీటికి సంబంధించి మాకు ఇప్పుడు మార్నింగ్ 11 o'clock కలెక్టరేట్లో మీటింగ్ జరిగింది. డైరెక్షన్స్ అనేది కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రజలకి, తర్వాత యోగా అభ్యాసకులు, వారి యోగా శిక్షకులందరూ కూడాను మనవి చేసేది ఏమిటంటే, రేపు మార్నింగ్ ఎర్లీగా 6 o'clock కల్లా మీరు అందరూ గ్యాదరింగ్ అయ్యి గ్రౌండ్ ఉన్నట్లయితే వారిని లైనింగ్ చేయడంలో కానీ, వార్మప్ చేయడంలో కానీ, ఇతర విషయాలకు మాకు ఒక సఫిషియెంట్ టైం ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ సందర్భంగా ఆయుష్ శాఖ వారి తరఫున మేము ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిస్టిక్ శ్రీకాకుళం వాళ్ళందరూ కూడా డిస్టిక్ ఆఫీసర్ అందరూ కూడాను మీకు సంబంధించినటువంటి మీ యొక్క స్టాఫ్, ఇతర సిబ్బంది అందరూ కూడా రేపు మార్నింగ్ 6 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి రావాల్సిందిగా కోరుతూ, అందరికి కూడాను యోగా డే సందర్భంగా
శుభాకాంక్షలు తెలుపుతూ రేపు మార్నింగ్ 6 o'clock అందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్లో పర్టికులర్గా మేము కొన్ని డిపార్ట్మెంట్స్ వారికి మేము వారిని హైలైట్ చేయదలుచుకున్నాం. అలానే మా పక్కన ఉన్నటువంటి పీడీ మెప్మా గారు, అలానే ఎన్వైకే నేషనల్లో నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు, అలానే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు, అలానే స్పోర్ట్స్ సెట్సీ వాళ్ళు, అలానే ఈపీడీపీసీ వాళ్ళు, అలానే డిఎండిహెచ్ఓ, మున్సిపల్ హెల్త్ సంబంధించినటువంటి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అందరూ కూడాను వారి యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్స్ని వారు ఇవ్వవలసిందిగా వారికి రిక్వెస్ట్ చేస్తూ మేము శుభాకాంక్షలు తెలుపుతూ వినవిస్తున్నాం. మొబైల్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ఫోన్లకు లాక్ అండ్ సెక్యూరిటీ తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న కొత్త సాఫ్ట్వేర్ల ద్వారా ఫోన్లో ఉండే డేటాకు సెక్యూరిటీ వేసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం బిల్లు, ఐఎంఈ నంబర్, ఇతర వివరాలు భద్రంగా ఉంచుకోవాలన్నారు. విలువైన సమాచారాన్ని ఫోన్లో ఉంచకుండా జాగ్రత్త వహించాలన్నారు. జిల్లాలోని మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసి బాధితులకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అందజేశారు. పోగొట్టుకున్న విలువైన మొబైల్ రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో కృషి చేసిన సైబర్ సెల్ సిబ్బందికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు డాక్టర్ జి ప్రేమ్ కాజల్, వి ఉమామహేశ్వరరావు, సైబర్ సెల్ సిఐ శ్రీనివాస్, సైబర్ సెల్ సిబ్బంది రమేష్, శేషగిరి, శరత్, అరవింద్, సత్యనారాయణ, సుధీర్ పాల్గొన్నారు. పాలనా యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న శాఖల్లో రెవెన్యూ శాఖ ప్రధానమైన శాఖ అని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం శ్రీకాకుళం రెవెన్యూ అతిథి గృహంలో రెవెన్యూ డే ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పి వేణుగోపాల్, కె శ్రీరాములు మాట్లాడుతూ భూముల ఆదాయాలకు సంబంధించి చట్టాలు మరియు నియమాలను ప్రతిపాదించడం మరియు అమలు చేయడం, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, దేవాదాయ శాఖ మొదలగు శాఖలపై పూర్తి స్థాయి అజమాయిషీ బాధ్యతలు రెవెన్యూ శాఖ చేపడుతుందని వారు అన్నారు. ప్రతి వ్యక్తి పుట్టిన నాటి నుండి మరణించిన వరకు రెవెన్యూ శాఖతో సేవలు ముడిపడి ఉంటాయని అన్నారు. సమాజంలో రెవెన్యూ శాఖ పట్ల చులకన భావం ఉందని, దీన్ని మార్చుకోవాలని ఆయన కోరారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహించే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులందరికీ చేర్చడంలో రెవెన్యూ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సుఖాలు ఉన్నాయన్నప్పుడు సుఖాలు తక్కువ, కష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫీల్డ్ వర్క్ 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫీల్డ్ వర్క్ నిత్యం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక పక్క ప్రోటోకాల్స్, ఒక పక్క ప్రజలు, ఒక పక్క అన్ని విషయాల్లో కూడా మీకు చాలా ఇది. సో మీకంటూ ఒక డే కేటాయించి మీకు జస్ట్ ఒక రిలీఫ్ నిజంగా ఉందంటే ఈ డే రెవెన్యూ డే. అలుపెరుగని అక్షర యోధుడు శ్రీ రామోజీరావు సంస్మరణగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ప్రాణదాతలే రక్తదాతలని, రక్త కొరత లేని శ్రీకాకుళంగా నిలవాలంటే మనమంతా రక్తదాతలుగా మారాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ అన్నారు. స్థానిక నాగావళిలో జరిగిన రక్తదాన శిబిరంలో జోన్ చైర్పర్సన్ డాక్టర్ బాడాన దేవభూషణంతో పాటు పలువురు రక్తదాతలు పాల్గొని తమ వంతు పాత్ర పోషించారన్నారు. ఈనాడు అధినేత రామోజీరావును అందరూ మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. అక్షర యోధునికి సంస్మరణ సభ నిర్వహించి నివాళులు అర్పించడం ఆనందదాయకమన్నారు. లయన్స్ క్లబ్ సెంట్రల్ సభ్యులతో పాటు నగరంలోని అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యువత రక్తదానంపై అపోహలు వీడి స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. అనంతరం మెంటర్ నటుకుల మోహన్, సురంగి మోహన్ రావు, బరాటం సంతోష్, కోరాడ హరగోపాల్ తదితర బృందం ప్రసంగించారు. రక్తదాతలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, డాక్టర్ దానేటి శ్రీధర్ చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించారు. సెక్రటరీ టి రామ్గోపాల్, ట్రెజరర్ సిల్లా మణికంఠ, సభ్యులు చరణ్, భారతి, రామ్మోహన్, సునీల్, వేణు తదితరులు పాల్గొన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు గారి 11వ రోజు సంస్కరణ సభ సందర్భంగా
శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ పొన్నాడు రవికుమారు, బాడా దేవభూషణ్ గారు, మిగతా సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక నాగావళి హోటల్లో. దీనికి సుమారు 15 మంది రక్తదానం ఇవ్వడానికి వచ్చారు. వారందరికీ అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు కూడా విచ్చేశారు. ఆయన కూడా పూర్తిగా అభినందనలు. అలాగే ఆయన దగ్గర రామోజీరావు గారి దగ్గర వినయం, విధేయత, వ్యాపార మెలకువలు, పద్ధతులు ఎలా అనుసరించాలో ఆయన పూర్తిగా తెలుగు ప్రజలందరికీ నేర్పించారు. ఆయన మరొకసారి మనందరం ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఏను రద్దు చేయాలని, రాష్ట్ర హక్కులు స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, పరీక్షల పేరుతో విద్యను కేంద్రీకరించడం ఆపాలని వారు నినాదించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం పనితీరు దారుణమని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకన్నా ముందు ర్యాలీ నిర్వహించారు. దేశ ఆవశ్యకతకు ఎంతో అమూల్యమైనటువంటి మెడికల్ విషయంలో మెడికల్ రంగ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుంది. ఏదైతే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగాయని విద్యార్థులు, బాధిత తల్లిదండ్రులు కోర్టుల్ని, న్యాయస్థానాల్ని మొరపెట్టుకున్నా సరే సమగ్ర విచారణ జరపని తీరు ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉంది. అలాగే దీనికోసం స్పందించిన సుప్రీంకోర్టు ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని చెప్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రనాథ్ ప్రధాన్ స్పందించి ఎన్టీఏలో చిన్న చిన్న తప్పులున్నాయి తప్ప మేజర్ ఇష్యూస్ ఏమీ లేవని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇస్తామని కానీ, ఈ నీటు మళ్ళీ నిర్వహిస్తామని చెప్పి కానీ, లేకపోతే బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి కానీ ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా అంతే. మన రాష్ట్రంలో జీవో నెంబర్ 107, 108 తీసుకొచ్చారు. దీనివల్ల మన రాష్ట్రంలో కట్టిన 5 మెడికల్ కాలేజీల్లో కూడా ఫీజులు పెంచారు. గత సంవత్సరం విద్యార్థులను ఎలా ఇబ్బంది పెడితే ఈ సంవత్సరం మెడికల్ కాలేజీల్లో కాదు, అసలు మెడికల్ ఎగ్జామ్స్లో రాసే నీట్లోనే అవకతవకలు చేసినా సరే ఎటువంటి కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవట్లేదు. అలాగే నిన్నటికి నిన్న యూజీసీ నెట్ ఎగ్జామ్ ఇలాంటి అవకతవకలు జరిగాయని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రాయిపిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ నీట్ ఎందుకోసం పట్టించుకోవట్లేదని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేసేది ఒకటే, మీకు కానీ విద్యార్థులపైన కానీ విద్యారంగంలో ఉండే హక్కులు కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ నీటిపై స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. లేని పక్షంలో ఇటువంటి కార్యక్రమాలు చేసేవారికి మద్దతుగానే నిలవండి తప్ప ఎటువంటి స్పందన మీ నుంచి రాకపోతే మానవ మనుగడకు ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రైతును వెనకబెట్టిన విధంగానే రైతాంగ సంక్షేమాన్ని చిట్టచివరికి నెట్టివేశారని ఆరోపించారు. శ్రీకాకుళం గ్రామీణ మండల పరిధిలోని చింతాడ వద్ద వంశధార కుడి ప్రధాన కాలువ ఎత్తిపోతల పథకాన్ని ఆయకట్టు రైతులు, టీడీపీ నేతలతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ప్రధాన కాలువను అనుసరించి అంపోలు వరకు పర్యటించిన ఆయన కాలువ పనుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువ పనుల పరిశీలన గురించి ముందుగానే సమాచారం ఇచ్చినా సంబంధిత ఉన్నతాధికారులు రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వెన్నుముక లాంటి రైతు నడ్డి విరిచే విధంగా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామీణ గారమండల శివారు భూములకు నీరందించే వంశధార కుడి ప్రధాన కాలువ నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాలువను పర్యవేక్షించే రహదారులను వారి స్వార్థ ప్రయోజనాలకు బ్రహ్మాండంగా వేసుకున్నారని, కానీ గత 5 ఏళ్లలో కాలువ ఒక్క తట్టడు మన్ను కూడా తీయలేదని ఆరోపించారు. రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చిట్ట చివరి భూములకు కూడా సాగునీరు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వ్యవసాయ ఆధారితమైన జిల్లాకు చెందిన కింజరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. మంత్రి పదవిని అందుకొని తొలిసారిగా జిల్లాకు వచ్చిన అచ్చెన్నాయుడు సాగునీటి రంగంపై దృష్టి సారించారన్నారు. స్టార్టింగ్ నుండే ప్రాబ్లమ్స్ మొదలెట్టారు. దీనికి
ట్రాక్ ఇన్స్పెక్షన్ ట్రాక్ మాత్రం అత్యద్భుతంగా ఇక్కడ తయారు చేశారు. మరి ఎందుకు ఇంత అత్యద్భుతంగా రోడ్డు తయారు చేశారో మరి నాకు తెలీదు. కానీ మరి ఆ రోడ్డు అంటే ఇన్స్పెక్షన్ కూడా పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ గత 5 సంవత్సరాలుగా పారడ మట్టి కూడా తీసిన పాపాన పోలేదు. ఇక్కడ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మరి గత వైసీపీ ప్రభుత్వం కానీ ఏం చేసిందో తెలియదు. కానీ వ్యవసాయంకి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇచ్చి రైతులే శ్రేయస్సే ముఖ్యంగా భావించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు ఇమ్మీడియట్గా అన్ని కెనాల్స్ని కూడా వాష్ చేసి విజిట్ చేసి వీలైనంత తొందరగా చిన్న చిన్న అడ్డిల్స్ ఉంటే దాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి రైతులకి టైలాండ్ వరకు నీరు అందించడమే మా ధ్యేయం. ఆ నీరు కూడా పంట కోతకు వచ్చే వరకు కూడా రైతులందరికీ అందించడానికి మా యొక్క ధ్యేయం. దాంట్లో భాగంగా ఈరోజు విజిట్ పెట్టాం. ఇంకా ముందుకు వెళ్ళి అంతా చూస్తాం. ఇక్కడ చాలా అక్రమ కట్టడాలు కానీ అలాగే ఎటువంటి పూడికి తీత కూడా లేదు. పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. మనకి వ్యవసాయం అనేది మన దేశానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, గుండెకాయ లాంటి ఇది ఒక వ్యవసాయ రంగం అనేది మనకి ఇంపార్టెంట్. అలాంటి రంగానికి సాగునీరు అనేది మనకి ఊపిరి ఎలాగో సాగునీరు అలాగా వ్యవసాయ రంగానికి. కానీ అలాంటి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ నాయకుడు దాస్యం నాని ఆధ్వర్యంలో స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో బుధవారం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి అభిమానులకు బాధితులకు తినిపించారు. అనంతరం దాస్యం నాని అభిమానులతో కలిసి వారికి భోజనాలను స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభిమాన నేత జన్మదినం సందర్భంగా అందరూ ఆనందంగా ఉండాలని బెహరా మనోవికాస కేంద్రంలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన నానిని అభినందించారు. శంకర్ అభిమానులు ఎందరికో స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడివీధి ప్రాంతంలో వెలిసి ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 5వ రోజు గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారికి మంగళ శాసనములు, వేద విధులైన పండితులచే వేద పఠనములతో పాటు చతుర్వేద వేదములు పఠనం జరిగినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ తెలిపారు. తదుపరి పండితులకు సత్కారము, మహాదాశీర్వచనము కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. 21వ తేదీన శుక్రవారం ఉదయం 8:30 నాగావళి నది తీరంలో స్వామివారి త్రిశూల స్నాన మహోత్సవం కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. భక్తులు ఈ వేడుకలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రముఖ వేద పండితులు ఆరవెల్లి హరిగోపాల శర్మ పర్యవేక్షణలో ఆరవెల్లి చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గన్నవరం కృష్ణారావు, రాజేశ్వరమ్మ దంపతులచే ఈ కార్యక్రమం జరిగింది. తదుపరి ఆరవెల్లి హరిగోపాల శర్మ, ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ, చంద్రశేఖర్ శర్మ, వేమూరు ప్రభాకర్ శర్మ, తెన్నేటి వెంకన్న శర్మ, దర్భముల్ల ఆదిత్య శర్మ, పెంట శ్రీనివాస్ శర్మ, పెంట కిరణ్ కుమార్ శర్మ, తుమరాడ సాయి సందీప్ శర్మ, ధర్మపూడి కృష్ణమూర్తి శర్మ, పెంట రామ్ గోపాల్ శర్మ తదితరులు ట్రస్ట్ బోర్డు సభ్యులు, నిర్వాహకులు ఆధ్వర్యంలో పండిత సత్కారాలు చేయడం జరిగింది. అమ్మ ఫౌండేషన్ సేవలు అమోఘమని, వెలకట్టలేనివని నగరానికి చెందిన ఎన్ని శ్రీకాంత్ అన్నారు. ఎన్ని శ్రీకాంత్ జన్మదినం, అలాగే తల్లిదండ్రులు పోలినాయుడు, విజయలక్ష్మిల పెళ్లి రోజు సందర్భంగా స్థానిక బలగమెట్టి వద్ద గల అమ్మ ఫౌండేషన్కు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను అందించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ జన్మదినాన వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఏదో ఒక సేవ చేయాలని, నగరంలో నిస్సహాయకులను ఆదుకోవడంలో ఒక బాధ్యతగా తీసుకొని ఆపదలో ఉండేవారిని ఆదుకోవాలన్నారు. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసర్ ఫౌండర్ నంది ఉమాశంకర్ సలహా మేరకు ఈరోజు అమ్మ ఫౌండేషన్కు ఈ రూపంలో సేవ చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉందన్నారు. స్థానిక మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీకాకుళం శాఖలో అక్షర యోధుడు, మీడియా దిగ్గజం శ్రీ రామోజీరావు గారికి ఘన నివాళులు అర్పించారు.
ఈనాడు సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారిని మార్గదర్శి శ్రీకాకుళం శాఖ మేనేజర్ మరియు సిబ్బంది స్మరించుకున్నారు. ముందుగా మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ తవిటయ్య మాట్లాడుతూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను 50,000 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారని, రామోజీ గారి సంస్థలన్నీ ఎంతో నిబద్ధతతో పనిచేస్తాయని, నిజాయితీకి మారుపేరు శ్రీ రామోజీరావు గారని కొనియాడారు. విశ్రాంత విద్యుత్ శాఖ ఉద్యోగి శంకర్రావు మాట్లాడుతూ ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి ఫిలిం సిటీ స్థాపించి ఎందరికో ఉపాధి కల్పించారని, ఎంతో ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వారు రామోజీ గారని, అందుకే దేశంలో 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ని పొందారని గుర్తు చేశారు. అనంతరం ఎల్ఈడి స్క్రీన్లో రామోజీ ఏవీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పూడి రాంబాబు, బీవీవి సూర్యనారాయణ, విశ్రాంత ప్రధోపాధ్యాయులు ఆర్వి తిరుపతిరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మార్గదర్శి గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి యొక్క సంస్మరణ సందర్భంగా మనం మౌనం పాటించి తదుపరి కార్యక్రమాలు ఎవరైనా చైర్మన్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. స్వర్గీయ రామోజీరావు గారు ఆయన వ్యక్తి కాదు, శక్తి. ఎన్నో సంస్థలు నెలకొల్పి అందులో ముఖ్యమైనవి ఈనాడు, మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ వలన తను నిరుద్యోగ సమస్యను తన వంతు వరకు తన శైలిలో నిర్మూలించాలని చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఉద్యోగ వృత్తిని కల్పించి ఈవేళ ఆయన మహోన్నతను దేశం నలుమూలలా చెప్పుకునేటట్టు ఆయన కీర్తిని ప్రజ్వలింపజేశారు. తర్వాత ఆయన ముఖ్యంగా ఈరోజు మన మధ్య లేనందునగా మనం భావించకుండా ఆయన ఉండేటట్టే మనం అనుకొని ఆయన ఉన్నత శిఖరాల్లో ఉండాలని, ఆయనకి మనశ్శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. తన అక్షర అస్త్రశస్త్రాలను సంధించే అలుపెరుగని యోధుడు స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను 50,000కు పైగా కుటుంబాలకు ఉపాధి కల్పించి నీడనిచ్చినటువంటి మహావృక్షం ఆయన నీడలో ఉన్నటువంటి మన అందరూ కూడా ఆయన లేని లోటుని పూడ్చుకోలేము. ఆయన ఎంతోమందికి ఒక మార్గదర్శి. ఆయన ఎన్ని సంస్థలు స్థాపించారో అన్నీ కూడా విజయవంతంగా నడుస్తూ ప్రజలకు ఎంతో ఉపాధిని కల్పిస్తున్నాయి. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషా కిరణ్ మూవీస్, ప్రియా ఫుడ్స్, అలాగే డాల్ఫిన్ హోటల్స్, ఇలా కళాంజలి, ఇలా చాలా సంస్థలు స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి. అంతేకాదు ఎంతోమందికి ఆయన నడవడికను నేర్పే ఒక మార్గదర్శి కూడా. ఎందుకంటే ఎంతో ఈ వృత్తిని దైవంగా భావించి ఎంతో నిబద్ధతతో అంకిత భావంతో పనిచేసే ఆయన ఎందరికో ఆదర్శ పురుషుడు. కాబట్టి ఆయనకి దేశంలోనే అత్యున్నత 2వ పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ ఆయన్ని వరించింది. ఆ మహానుభావుడి ఆత్మశాంతి జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని మా మార్గదర్శి కుటుంబం అంతా తెలియజేస్తుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.